2 రోజుల నుంచి చూస్తున్నా. సరే వార్తలో రాయరు గానీ, ఎడిటోరియల్ కాలమ్‌లోనో లేకపోతే రాధాకృష్ణ గారి దీంట్లోనో రాస్తారేమో అంటే అస్సలు టచ్ చేయలే. పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలో జగన్ గురించి మాట్లాడింది, జగన్‌ని అధికారంలోకి రానీను 15 ఏళ్ళు అన్నది ఈ రొటీన్‌గా జరుగుతున్నటువంటిది. మొన్న మాట్లాడిన దాంట్లో కీలకమైనటువంటి పాయింట్ ఏంటంటే, అంతకుముందు లోకేషు చెప్పుకొచ్చారు. మా మధ్యన కొన్ని అంటే కూటమి పార్టీల మధ్యన కొన్ని విభేదాలు ఉండొచ్చు కానీ కలిసి ఉంటాం, విడగొట్టేవాడు ఎవడూ లేడని లోకేష్ చెప్పారు. విభేదాలు ఉన్నాయని ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అంగీకరించారు. అది ఆయన ఏమన్నారు, అభిప్రాయ భేదాలు అన్నారు లోకేష్. ఈయన విభేదాలు ఉన్నాయి అని చెప్తూ అట్ ద సేమ్ టైం మేమైతే 15 ఏళ్ళు గట్టిగా ఉండాలని కోరుకుంటాం, తెలుగుదేశం వాళ్ళు జనసేన బీజేపీని కలుపుకెళ్ళాలి. ఎందుకు అంటే ముగ్గురు కలిస్తేనే అక్కడ బలం, గుప్పెట మూస్తేనే బలం, గుప్పెట విప్పితే ఏముండదు. ఏకలవ్యుడిని అక్కడ ఉటంకించారు. ఏకలవ్యుడిది